ఏడాది బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని అణిచివేయడంలో మాజీ ప్రధాని షేక్ హసీనా నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెపై విచారణను ప్రారంభించింది. ఉద్యమం సమయంలో జరిగిన నేరాలన్నిటికీ షేక్ హసీనానే కారణమని తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం ఆరోపించారు. ప్రస్తుతం హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో ఇప్పటికే ఆమెపై అనేక కేసులు నమోదవటం, ఐసీటీ కూడా విచారణ చేపట్టడంతో ఆమెను తిరిగి బంగ్లాదేశ్ కు అప్పగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు ఉద్యమం చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని విద్యార్థులు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు జరిగిన కొన్ని రోజులకే హింసాత్మకంగా మారాయి. ఏకంగా ప్రభుత్వం కూలిపోయే స్థాయికి ఆందోళనలు చేరుకున్నాయి. దీంతో దీన్ని అణచివేసేందుకు హసీనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆందోళనల్లో దాదాపు 1400 మంది ప్రాణాలు కోల్పోగా 20,000 మంది గాయపడ్డారు. దాదాపు 11,000 మందిని అరెస్టు చేశారు. నిరసనకారులు ప్రధాని భవనం వైపు దూసుకొస్తున్నారనే సమాచారంతో సైన్యం ఆదేశాలతో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి హసీనా భారత్లోని ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్లో 1400 మంది మరణాలకు షేక్ హసీనా కారణమయ్యారంటూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై పలు కేసులు నమోదు చేసింది. ఇక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు హసీనానే బాధ్యురాలు అంటూ ఆరోపణలు చేశారు. ఇందులో హత్యలు, హింసాత్మక దాడులు, శవాలను దహనం చేయడం వంటి చర్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక గత ఏడాది జూలై 14న హసీనా చేసిన ఓ ప్రసంగం వివాదాస్పదమవుతోంది. ఉద్యమకారులను రాజద్రోహులుగా పిలిచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ఆరోపణలున్నాయి. ఈ చర్యలలో డ్రోన్లు, హెలికాప్టర్లు మరియు లెథల్ ఆయుధాల ఉపయోగం కూడా ఉందని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. ఈ ఏడాది మార్చిలో లీకైన ఓ ఆడియో రికార్డింగ్ ఈ విచారణలో కీలక ఆధారంగా మారింది. ఈ ఆడియోలో హసీనా తన భద్రతా బలగాలకు లెథల్ ఆయుధాలను ఉపయోగించమని ప్రతి చోట షూట్ చేయమని ఆదేశించినట్టు స్పష్టమవుతోంది. ఇక డ్రోన్ ఫుటేజీ, హెలికాప్టర్ కదలికల రికార్డులు బాధితుల సాక్ష్యాలు ఆధారాలుగా తీసుకుని హసీనాపై నేరాభియోగాలు మోపారు. ఈ ఆధారాలు హసీనా, ఆమె అనుచరులు క్రమబద్ధంగా సమన్వయంతో హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు సూచిస్తున్నాయని తాజుల్ ఇస్లాం పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జూలై 10న హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామూన్లపై ఐసీటీ అభియోగాలు మోపింది. అల్ మామూన్ ప్రస్తుతం కస్టడీలో ఉండగా కమల్ కూడా భారత్లో ఆశ్రయం పొందుతున్నట్టు తెలుస్తోంది. అయితే సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 5న హసీనా హెలికాప్టర్లో పారిపోయి భారత్కు చేరుకున్నారు. అయితే ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరుతోంది. కానీ ఇంకా భారత్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎక్స్ట్రాడిషన్ ఒప్పందం ఉన్నప్పటికీ రాజకీయ నేరాలకు సంబంధించిన కేసులలో ఎక్స్ట్రాడిషన్ సంక్లిష్టమైనదని విశ్లేషకులు చెబుతున్నారు. హసీనా అధికారంలో ఉన్న సమయంలో భారత్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. మరోవైపు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. దీంతో ఆమె ఎక్స్ట్రాడిషన్ సంక్లిష్టంగా మారింది. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో జరిగిన నేరాలను విచారించడానికి ఐసీటీని 2010లో హసీనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ ట్రైబ్యునల్ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకుంటుందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం ఈ విచారణను హసీనాతో పాటు ఆమె అవామీ లీగ్ పార్టీని రాజకీయంగా నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నేరాభియోగాలతో పాటు కోర్టు ఆదేశాలను ఆమె ప్రభుత్వం ఉల్లంఘించడంతో 6 నెలల కోర్టు ధిక్కరణ శిక్ష విధించింది. ఇది కూడా ఆమెపై రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఉండడంతో ఆప్షన్ సిలో ఐసీటీ విచారణ కొనసాగిస్తోంది. హసీనా భారత్లో ఆశ్రయం పొందడం కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను సంక్లిష్టం చేస్తోంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్చల ద్వారా సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని చూస్తోంది.